బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2 మూవీ కోసం చాలా మంది అయితే ఆసక్తితో వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ పోస్ట్‌పోన్ అయింది అంటూ కొంచెం న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, బాలకృష్ణ గారి మూవీ ఇది పోస్ట్‌పోన్ కావడానికి మెయిన్ కారణం ఏమనుకోవచ్చు? సో పోస్ట్పోన్ చేస్తున్నాము అని చెప్పి ఇప్పటివరకు అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. బట్ టెంటేటివ్గా సెప్టెంబర్ 25వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేస్తారని చెప్పి టాలీవుడ్లో ఉన్నటువంటి టాక్. అదే డేట్న ఓజీ కూడా రిలీజ్ అవుతుందని చెప్పి టాక్. సో ఈ రెండు సినిమాలు క్లాష్ అవుతాయా అనేది ఒక చర్చ. అయితే అఖండ 2కి వచ్చేటప్పటికి బాలకృష్ణ గారికి ఆయన సినిమా డైలాగుల రూపంలో చెప్పాలంటే ఆయనకి ఎవరైనా ఎదురు ఇచ్చినా, ఆయన ఎవరికైనా ఎదురుపడ్డా ఏం కాదు, అంటే ఆయన స్టైల్ వేరు అనేది ఉంటుంది ఒక డైలాగు. అలాగే అఖండ 2 సినిమాకి సంబంధించి దాని మీద హోప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే బోయపాటి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అది. బోయపాటి బాలకృష్ణ గారు ఇద్దరు కాంబినేషన్ అనేది సూపర్ హిట్ కాంబినేషన్, మాస్ మసాలా ఉంటుంది. అఖండ 2 అది స్పిరిచువల్ యాంగిల్ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఖచ్చితంగా మాస్ యాంగిల్లో మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ డైలాగ్స్ బోయపాటి ఖచ్చితంగా రంగరించి ఉంటాడు. అందుకే హోప్స్ పెరిగినాయి. అఖండ 2 సూపర్ హిట్ అనేటువంటి టాక్ అది అసలు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే ఆ టాక్ వచ్చేసింది. పైగా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు బయటకు వస్తూ ఉంటాయి అఖండ 2 గురించి, టీజర్ అవి చూస్తే గూస్ బంప్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. అసలు అవి చూస్తేనే ఆ సినిమా ఎంత స్థాయిలో దాన్ని నిర్మిస్తున్నారు సూపర్ హిట్ చేయడానికి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అన్నం మొత్తం ఉడికిందా లేదంటే ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టుగా ఆయన బోయపాటి అప్పుడప్పుడు విడుదల చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు చూస్తేనే ఆ సినిమా స్టాండర్డ్ ఏంటి, ఆ సినిమా ఎంత స్థాయిలో హిట్ కాబోతుంది అనేది అంచనాలు బాగా పెరిగాయి టాలీవుడ్లో. అయితే ఇప్పుడు ఓజీ సినిమా కూడా సేమ్ అంతే టాక్ ఉంది. అంటే అఖండ 2కి ఉన్నంత లేకపోయినప్పటికీ కూడా ఓజీ మీద హోప్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎక్కువ ఉంది మొదటి నుంచి కూడా. ఇటీవల రిలీజ్ అయినటువంటి సినిమా వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో లేదు, అది హిట్ కాల. ఎవరిది? పవన్ కళ్యాణ్ది రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సినిమా హరిహర వీరమల్లు. దాని మీద కూడా జనరల్గా హరిహర వీరమల్లు మీద కూడా ఫస్ట్లో హోప్స్ పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రమోషన్స్కి వచ్చేటప్పుడు ఇంకా హోప్స్ పెరిగినాయి, అంచనాలు పెరిగినాయి. కానీ థియేటర్స్కి వచ్చేటప్పటికి అది పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది, ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. దాంతో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంత డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఓజీ సినిమా అలా కాదు, ఓజీకి దాని వ్యవహారమే వేరు, దాని షూటింగ్స్ వేరు, దాని వ్యవహారం వేరు, దాని కథ వేరు, దాని మొత్తం అంతా వేరు అనే యాంగిల్లో బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అంటున్నారు. సో దాంతో 25 ఒక డేట్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు, అలాగే బాలకృష్ణ గారు సినిమా కూడా సేమ్ డేట్ను వస్తే కనుక అది బహుశా కలెక్షన్స్కి ఎఫెక్ట్ పడొచ్చేమో అనే యాంగిల్లో చర్చ జరుగుతుంది, కానీ అది వాస్తవం కాదు. ఎగ్జాంపుల్ ఏమని చెప్పాలంటే ఇప్పుడు వార్ కూలీ ఏదైతే ఒకే రోజు రిలీజ్ అయ్యి ఒకటి దెబ్బ పడ్డది అని చెప్పేసి ఒక వస్తున్న న్యూస్, సేమ్ అలానే అనుకోవచ్చు. కానీ బాలకృష్ణ అఖండ 2 విషయంలో అలా ఆలోచించడం అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే కరోనా సమయంలో అసలు సినిమాలో రిలీజ్ కానటువంటి పరిస్థితుల్లో, భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో అఖండ వచ్చింది. అఖండ రికార్డులు బద్దలు కొట్టింది. కానీ ఇప్పుడు అఖండ 2 ఇంకొక సినిమా కోసం ఆపుతారు అని అంటే అది కాదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆయన సినిమా ఎప్పుడు అయిపోతే అప్పుడు రిలీజ్ చేసేస్తారు, దానికేమి ఇంకొక సినిమా వస్తుంది అనే అది ఎప్పుడూ లేదు. గతంలో ఉండేది చిరంజీవి గారి, బాలకృష్ణ గారి సినిమాలు వచ్చి పోటాపోటీగా గతంలో ఉండేవి. 90sలో చాలా ఇద్దరిది ఒకే డేట్ రిలీజ్ అయినటువంటి సినిమాలు ఉండేవి, అలా ఉండేది, పోటాపోటీగా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ మధ్యకాలంలో ఒక బ్రాండ్ క్రియేట్ అయిపోయింది ఆయనకి, మినిమం గ్యారంటీ హీరో అన్నట్టుగా అయిపోయింది. ఆయన బ్రాండ్ క్రియేట్ అయిపోయింది. ఆయన ఇప్పుడు ఈ స్పెల్లో ఆయన మొత్తం ఈ మధ్యన అవార్డు కూడా వచ్చింది కదా, గిన్నిస్ అవార్డు కూడా వచ్చింది కదా, అంటే 50 సంవత్సరాల పాటు హీరోగా తిరుగులేని విధంగా ఉన్నారని చెప్పి అవార్డు కూడా వచ్చింది. సో ఈ స్పెల్లో ఆయన గ్రాఫ్ బాగా ఉంది హీరోగా. యాక్చువల్గా చాలామందికి అంత గ్రాఫ్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవిని తీసుకుందాం, చిరంజీవి గారు మెగాస్టార్, టాప్ హీరో ఇండస్ట్రీలో. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు డిజాస్టర్, అంటే గ్రాఫ్ అంత
ఉడుదుడుగులుగా ఉంది. అయినప్పటికీ కూడా ఆయనకు ఉండేటువంటి ఇమేజ్, ఆయనకు ఉండేటువంటి మార్కెట్ ఆయనకు ఉంది, అది వేరే విషయం. బట్ బాలకృష్ణ గారికి అలా కాదు, వరుస హిట్లు ఉన్నాయి ఆయన. అవును. సో దాంతో అఖండ 2 మీద ఇంకా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇంకో సినిమా కోసం ఈ సినిమాని ఆపాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఆ సినిమాని 25 విడుదల చేయలేకపోవచ్చు అనేటువంటి ఒక చర్చ టాలీవుడ్లో జరుగుతుందని అంటే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేది కొంత పెండింగ్లో ఉన్నాయి అనేది ఒకటి. బట్ బాలకృష్ణ గారు సెప్టెంబర్ 25వ తారీఖున విడుదల చేయడానికి ఆయన పూర్తి స్థాయిలో సహకరించారు. ఆ డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయింది, మొత్తం అయిపోయింది, ఆయన వర్క్ మొత్తం అయిపోయింది. కాకపోతే బోయపాటి గారి డైరెక్షన్, ఆయన ఒక డైరెక్టర్గా ఆయన కొన్ని గ్రాఫిక్స్ వర్క్స్ ఏదో పెండింగ్ ఉన్నాయి, అందువల్ల హడావుడిగా విడుదల చేయాల్సిన అవసరం ఉంది, పర్ఫెక్ట్గా తయారు చేసుకున్న తర్వాతనే విడుదల చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో సెప్టెంబర్ 25వ తారీఖున ఉండకపోవచ్చు, డిసెంబర్ 5వ తారీఖున ఉండే అవకాశం ఉంది. పైగా డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమాలు సూపర్ హిట్ అయినటువంటి చరిత్ర, అలాంటి సెంటిమెంట్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ది. సో అందుకని డిసెంబర్ 5కి దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు అని చెప్తున్నారు. బట్ ఇది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్లస్ గ్రాఫిక్స్ వర్క్ కొంత పెండింగ్లో ఉన్నాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానందువల్లనే, అయ్యేటువంటి అవకాశం లేనందువల్లనే ఈ పోస్ట్పోన్ అనేటువంటి టాక్ వస్తుంది. దీన్ని ఓజీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఓజీ కోసం దీన్ని పోస్ట్పోన్ చేశారు అనేటువంటి ఒక చర్చని టాలీవుడ్లో మొదలుపెట్టారు. బట్ అది వాస్తవం కాదు, ఎందుకంటే బాలకృష్ణ గారి విషయంలో కానీ, బాలకృష్ణ గారి సినిమాల విషయంలో కానీ, ఇంకొక సినిమా హీరోది విడుదల అవుతుందంటే దీన్ని ఆపుకునే పరిస్థితి ఎప్పుడూ లేదు, ఇంతకు ముందు గతంలో లేదు, సో ఇప్పుడు కూడా ఉండదు. కేవలం టెక్నికల్గా ఆ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో కొంత స్లోగా నడుస్తుంది కాబట్టి, గ్రాఫిక్స్ వర్క్ అవి, దానివల్ల లేట్ అవుతుంది డిసెంబర్ 5వ తారీఖుకి అని చెప్పి తెలుస్తుంది. సరే, పండగకి అని అంటే పండగకి ఆల్రెడీ ప్యాక్ అయిపోయినాయి. చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, తర్వాత ఇంకో సినిమా పండగకి ఆల్రెడీ 2026 జనవరికి అసలు ఆల్రెడీ ఇప్పటి నుంచే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు, అది అయిపోయింది. కానీ ఇప్పుడు అఖండ 2 అనేది ఒక రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సినిమా, అందుకే దాన్ని కొంచెం గ్రాఫిక్స్ బాగా ఎఫెక్టివ్గా ఉండేలాగా తయారు చేసి రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతో కొంత డిలే అవుతుందని చెప్పి అంటున్నారు. బట్ ఓజీ రిలీజ్కి దీనికి సంబంధం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.